బరువు తగ్గాలని జిమ్కి వెళ్తున్నారా? తినడం మానేసి డైటింగ్ చేస్తున్నారా? అయినా సరే 1 కేజీ కూడా తగ్గట్లేదా? అయితే మీరు అసలైన సీక్రెట్ని అయితే మర్చిపోతున్నారు. మనం ఉదయం లేచిన తర్వాత డైలీ చేసుకునే పనులు ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా చేస్తే చాలు మనం వెయిట్ లాస్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రోజు ఈ వీడియోలో ఒక 5 సూత్రాలు అయితే చెప్తాను. 5 సూత్రాలు పాటించడం వల్ల మన మెటాబాలిజాన్ని పెంచుకోవచ్చు. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని తగ్గించే 5 సూత్రాలు అయితే చెప్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్త్ బొమ్మరిల్లు. క్రేజీ డైటింగ్స్ చేస్తూ శరీరాన్ని అస్సలు కష్టపెట్టకుండా ఈజీగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలో ఒక 5 సూత్రాల్లో ఈ వీడియోలో వివరించబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పాయింట్ నెంబర్ 1, గోరువెచ్చని నీళ్లు తాగడం. పొద్దున్నే లేవగానే బ్రష్ చేసి 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగడం అనేది చాలా ఉత్తమమైన అలవాటు. దాంట్లో నిమ్మరసం అండ్ తేనె కూడా కలుపుకొని తాగవచ్చు. ఇది మీ మెటాబాలిజాన్ని బాగా అభివృద్ధి చేస్తుంది. దాని ద్వారా జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. ప్రాసెస్ లో మన పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగించి మన వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇదే ప్రాసెస్ లో మన బాడీలో ఉండే వ్యర్థాలని మోసం ద్వారా బయటకు పంపించేస్తుంది. పాయింట్ నెంబర్ 2, రోజు ఎండలో 10-15 నిమిషాలు నించోవాలి. చూడడానికి కొంచెం వింతగా ఉన్నా కానీ 10-15 నిమిషాలు ఎండలో నించోవడం వల్ల విటమిన్ డి అనేది పుష్కలంగా అందుతుంది బాడీకి. సో నార్మల్గా ఉన్న పర్సన్ కంటే విటమిన్ డి బాగా అందుకున్న పర్సన్స్ వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. పాయింట్ నెంబర్ 3, హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. చాలామంది ఏంటంటే బరువు తగ్గాలనుకొని టిఫిన్లు మానేస్తుంటారు అనమాట. అలా కాకుండా కొంతమంది ఏంటి ఇడ్లీలు, దోశలు ఇలా హై కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్ తీసుకుంటారు. బదులుగా ఉడకబెట్టిన గుడ్లు, ఓట్స్, మొలకెత్తిన గింజలు, అవే స్ప్రౌట్స్ అంటారు కదా, ఇవి తీసుకోవడం వల్ల హై ప్రోటీన్ ఫుడ్ అయితే మన బాడీకి అందుతుంది. దీని ద్వారా రోజంతా ఎనర్జీగా ఉంటారు. ఆకలి త్వరగా వేయకుండా ఇది ఆపుతుంది. దాని ద్వారా మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. పాయింట్ నెంబర్ 4, శారీరక శ్రమ. మార్నింగ్ ఉదయం లేవగానే ఒక 20 నిమిషాలు అనేది శారీరక శ్రమ అవసరం. చాలా మంది జిమ్కి వెళ్ళి గంటలు కష్టపడుతూ ఉంటారు. అంత అవసరం లేదు. ఒక 20 నిమిషాల పాటు స్పీడ్ వాకింగ్ చేస్తే ఆటోమేటిక్గా మనలో ఉండే క్యాలరీలు చాలా వేగంగా బర్న్ అవుతాయి. సో తద్వారా మన వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా జరుగుతుంది. లైట్ రన్నింగ్ లేదంటే చిన్న జాగింగ్ లాగా ఇలాంటివి చేయడం వల్ల మన హార్ట్ రేట్ బాగా పెరుగుతుంది. దీని ద్వారా ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. సో ఇది బాగా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్ అవ్వడానికి. పాయింట్ నెంబర్ 5, షుగర్ అండ్ బేకరీ ఐటమ్స్ కి నో చెప్పండి. ఉదయం తాగే టీ, కాఫీల్లో షుగర్ కొద్దిగా తగ్గించండి. అలాగే బిస్కెట్లు, బ్రెడ్లు వంటివి తగ్గించాలి. ఎందుకంటే దాంట్లో మైదా ఎక్కువ ఉంటది కాబట్టి. ఈ ఫుడ్స్ మాత్రం అసలు ఉదయం టచ్ చేయకండి. ఇవి ఇన్సులిన్ పెంచి కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. బరువు తగ్గడం అనేది ఒక రోజులో అయ్యే ప్రాసెస్ కాదు. కానీ నేను చెప్పిన ఈ 5 పాయింట్లు మీరు తూచా తప్పకుండా పాటించినట్లయితే కొన్ని రోజుల్లోనే రిజల్ట్ అనేది మీరే చూస్తారు. ఈ వీడియో ఇంతవరకు చూసినారు అంటే మీకు ఎంతో కొంత నచ్చింది అనుకున్నాను. ఈ వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హెల్తీగా ఉండాలంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసేసి వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెల్త్ బొమ్మరిల్లు, సైనింగ్ ఆఫ్.